హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే యష్మి గారు, ప్రేరణ గారితో నేను ఇన్ని సార్లు నామినేషన్ చేస్తున్నాను. అసలు ఈ మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ప్రేరణ గారు ఏమంటున్నారంటే తను ఎమోషనల్‌గా తన గేమ్ అయితే నాకు ఎక్కడ ఆడినట్టు అనిపించట్లేదు. కానీ తను ఎలా సేవ్ అవుతున్నాడు? ఈ 5 వీక్స్ అవుతుంది ఇప్పటికి. ఈ 5 వీక్స్‌లో కూడా ఎలా సేవ్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు అనేసి అయితే వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటున్నారు మణికంఠ కోసం. వాళ్ళకి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు కాబట్టి మేబీ తెలియట్లేదేమో. మణికంఠ గేమ్ అనేది చాలా మంది ఆడియన్స్ నచ్చుతుంది కాబట్టే తనని నామినేషన్ నుండి సేవ్ చేస్తున్నారు. మేబీ ఈ వీక్ లో నామినేషన్ లో ప్రేరణ గారు, యష్మి గారు లేరు. ఒకవేళ వీళ్ళిద్దరు గాని ఈ వీక్ లో నామినేషన్ లో ఉంటే మణికంఠ సేవ్ అయ్యేవాడు. వీళ్ళిద్దరిలో ఒకరైతే కంపల్సరిగా ఎలిమినేట్ అయితే అయిపోతుండే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే ఆడియన్స్ అనేది మణికంఠకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, ఓటింగ్ కూడా చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేసి, స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్నారు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆడియన్స్ మనసులు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఓట్లు అనేవి పడతాయనేసి వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో. కాబట్టి మణికంఠని చాలా తక్కువ అంచనా వేసి అసలు ఎలా మణికంఠ సేవ్ అవుతున్నాడు ఇన్ వీక్స్ అనేసి అయితే వాళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత బిగ్ బాస్ ఏమన్నారంటే సర్వేల్ ఆఫ్ ఫిట్నెస్ లో లాస్ట్ వీక్ చూసుకుంటే టోటల్ గా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రావాలి. బట్ దానికి ఆ వైల్డ్ కార్డ్ ని ఆపడానికి బిగ్ బాస్ ఏం చేశారంటే గేమ్ పెట్టి ఈ 2 క్లాంట్లలో ఏ క్లాంట్ అయితే విన్ అవుతుందో ఆ క్లాంట్ కి ₹1,00,000, అలానే ఆ క్లాంట్ నుండి ఒక సభ్యులు అయితే తగ్గుతుంటారు. కాబట్టి గత వారంలో చూసుకుంటే ఆల్రెడీ 3 గేమ్లు గెలిచి ముగ్గురునైతే ఆపారు. ఈ వీక్ లో కూడా ఆ గేమ్ ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో అయితే సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో నుంచి 3 గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ మూడు గేమ్స్ లో గెలిచిన వారికి ₹1,50,000 ప్రైజ్ మనీ, అలానే విన్ అయిన టీమ్ కి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి అయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ లోనే చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో టోటల్ గా అయితే 3 గేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. మొదటి గేమ్ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ లో టైర్స్ ఉంటాయి. ఆ టైర్స్ కి 2 కీస్ ఉంటాయి. ఆ కీ ఓపెన్ చేసుకొని వచ్చి 5 టైర్స్ ఉంటాయి కదా, ఆ 5 టైర్స్ స్విమ్మింగ్ పూల్ లోంచి బాస్కెట్ లో వేయాలి. అది కూడా 10 మినిట్స్ టైం అనేది ఇచ్చారు. ఈ 10 మినిట్స్ టైం లో 2 క్లాంట్ల నుంచి ఎవరైనా ఆ 10 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే వాళ్ళ టీము విన్ అయినట్టు. ఈ గేమ్ లో అయితే విష్ణుప్రియ గారు అండ్ నిఖిల్ గారు పార్టిసిపేట్ చేశారు. నిఖిల్ గారు 5 మినిట్స్ లోపల ఆల్రెడీ ఆ కీస్ ని తీసి తనైతే చాలా బాగా ట్రై చేశాడు. తన 100% తను ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఏంటంటే లక్ కూడా ఫేవర్ చేయాలి కదా, ఆ లక్ అనేది ఫేవర్ చేయలేదు. కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన టైంలోనైతే తనైతే ఈ టాస్క్ నైతే కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి ఒకవేళ ఈ రోజు పెట్టిన 3 టాస్కుల్లో మీ 2 క్లాంట్లు కూడా విన్ అవ్వకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 క్లాంట్లు ఇప్పుడు విన్ అవ్వలేదు కాబట్టి ఇంకొక ఆల్రెడీ కిందటి వీక్ లో 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. బట్ ఈ గేమ్ లో వీళ్ళు లాస్ అవడం వలన మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది యాడ్ చేయడం జరిగింది. టోటల్ గా ఇప్పుడైతే 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ రెండో టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఈ రెండో టాస్క్ ఏంటంటే అక్కడ 8 బాల్స్ ఇచ్చారు. బిగ్ బాస్ 8 బాల్స్ టైం ఇచ్చారు, 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ లో కూడా ఆ 8 బాల్స్ ని దాంట్లో పెట్టి ఆ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. ఈ టాస్క్ లో అయితే యష్మి గారు, మణికంఠ వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టాస్క్ లో అయితే మణికంఠ తన 100% ఎఫెక్ట్ అనేది తను పెట్టాడు. ఎందుకంటే యష్మి గారి కంటే ముందు 2 టైమ్స్ తన 8 బాల్స్ అనేవి తను ఫుల్ఫిల్ చేస్తాడు. దాంట్లో ఫుల్ఫిల్ చేసి తన బ్యాలెన్స్ అనేది కొంచెం కోల్పోయాడు. ఆ బాల్స్ మళ్ళీ బయట పడిపోయాయి. కాబట్టి ఆల్రెడీ 2 టైమ్స్ దాంట్లో పెట్టేసి విన్ అయిపోతాడు అనేసి అనుకునే లోపే ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోవడం వల్ల తను ఆ బాల్స్ అనేవి బయట పడిపోతున్నాయి. అలానే యష్మి గారు కూడా బాగానే ఆడారు ఈ గేమ్. తను కూడా చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఎందుకంటే ఈ టాస్క్ లో తనే విన్ అయ్యింది. బ్యాడ్ లక్ యాక్చువల్ గా మణికంఠ అవ్వాలి. తను 100% పెట్టాడు. కాకపోతే తన బ్యాలెన్సింగ్ అనేది చేసుకోలేదు. టీమ్మేట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ మణికంఠకి టీమ్మేట్స్ చెప్తున్నారు కానీ మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే నేను డిస్టర్బ్ అయిపోతాను అనేసి అయితే చెప్పడం జరిగింది. అలానే యష్మి గారికి అయితే పృథ్వీ గారు తన గైడెన్స్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ చూసుకో, బ్యాక్ సైడ్ బ్యాలెన్స్ గా చేసుకో, ఆ ఫుట్ అక్కడ తీ అనేసి అయితే యష్మి గారికి అయితే పృథ్వీ గారు గైడెన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టాస్క్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. శక్తి క్లాంట్ గెలిచింది కాబట్టి శక్తి క్లాంట్ నుండి వైల్డ్ కార్డ్ ఒకటి తీసేసి శక్తి క్లాంట్ బోర్డు అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు టోటల్ గా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అలానే 1,50,000 అనేది ప్రైజ్ మనీ కూడా వచ్చింది. దాని తర్వాత ఓడిపోయిన క్లాంట్ ఉంది కదా, సీత గారి క్లాంట్. ఈ సీత గారి క్లాంట్ లోంచి ఒక పర్సన్ ని సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుండి తీసేయాలి అనేసి అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సీత క్లాంట్ అయితే అందరూ డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకున్నప్పుడు అయితే సీత క్లాంట్ లోంచి అయితే సీత గారినే అవుట్ అయిపోమని అయితే చెప్పారు. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, తను చీఫ్ గా ఉన్నారు కాబట్టి
కాబట్టి ఈ వీక్ మేమందరం నామినేషన్ లో ఉన్నాము. నువ్వు ఒక్కదానివే ఈ వీక్ ఎలానో సేవ్ అవుతావు కదా, నువ్వు ఈ గేమ్ నుండి తప్పుకుంటే మంచిది అనేసి అయితే హౌస్ మేట్స్ నిర్ణయించుకున్నారు. తర్వాత బిగ్ బాస్ ఆ పర్సన్ ని ఎందుకు తీసేస్తున్నాం అనేది కరెక్ట్ రీజన్ ఇవ్వాలి అనేసి చెప్పారు కదా. ఇక్కడైతే సీత గారు నాగమణికంఠను అయితే తీసేయడం జరిగింది. ఎందుకంటే నాగమణికంఠ తన 100% తన ఎఫెక్ట్ అనేది పెట్టాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఒకటే గేమ్ ఆడాడు. ఈ గేమ్ కూడా తను లాస్ అవడం వలన తను ఈ సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుండి మా టీమ్ లోంచి మణికంఠను తీస్తున్నాను అనేసి అయితే బిగ్ బాస్ తో చెప్పడం జరిగింది. సెకండ్ టాస్క్ అయితే ఎక్కడితో అయిపోయింది. సెకండ్ టాస్క్ అయిపోయిన వెంటనే థర్డ్ టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఈ థర్డ్ టాస్క్ ఏంటంటే బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ 4 మినిట్స్ టైం అనేది ఇచ్చారు. ఈ 4 మినిట్స్ టైం లో 50 పాయింట్స్ అనేవి కౌంట్ డౌన్ ఇచ్చారు. ఈ గేమ్ లో అయితే నబీలు అండ్ ఆదిత్య ఓం గారు అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా స్పీడ్ గా ఆల్రెడీ బిగ్ బాస్ 4 మినిట్స్ టైం అనేది ఇచ్చారు కదా. ఈ 4 మినిట్స్ లో ఆదిత్య ఓం గారు చాలా బాగా గేమ్ ఆడి జస్ట్ 2 మినిట్స్ లోనే 50 పాయింట్స్ అనేవి తను సంపాదించారు. కాబట్టి ఈ టాస్క్ లో అయితే ఆదిత్య ఓం గారు అయితే విన్ అవడం జరిగింది. కాబట్టి బిగ్ బాస్ 1,50,000 శక్తి క్లాంట్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఒకటి తీసి శక్తి క్లాంట్ ది పెట్టడం జరిగింది అక్కడ. దాని తర్వాత కాంతారా క్లాంట్ ఈ గేమ్ అనేది లాస్ అయ్యారు కదా, కాబట్టి శక్తి క్లాంట్ కి బిగ్ బాస్ ఏమన్నారంటే కాంతారా క్లాంట్ లోంచి ఒక పర్సన్ ని ఈ సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుండి తొలగించండి అనేసి అయితే చెప్పడం జరిగింది. కాంతారా క్లాంట్ లోంచి ఏ పర్సన్ ని తీసేయాలి అనేసి అయితే వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. కాబట్టి శక్తి టీం డిసైడ్ చేసుకొని కాంతారా టీం నుండి అయితే సీత గారిని అయితే తీసేయడం జరిగింది. సీత గారిని ఎందుకు తీసారంటే నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు ఏ టాస్క్ కి ఎవరిని కరెక్ట్ గా కరెక్ట్ డిసిషన్ అనేది నువ్వు తీసుకోవట్లేదు అనేసి అయితే నిఖిల్ గారు చెప్పి సీత గారిని అయితే తీసేయడం జరిగింది. ఇక్కడతో ఈ 3 టాస్క్స్ అనేవి అయిపోయింది. దీని తర్వాత సీత గారు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక గేమ్ కూడా ఆడలేదు, నేను అందరినీ చీఫ్ గా ఉన్నాను కాబట్టి అందరినీ ముందు పెట్టి వాళ్ళతో ఆడిపించాను, కానీ నేను ఇంతవరకు ఈ వీక్ లో అయితే నేను ఒక గేమ్ ఆడలేదు అనేసి అయితే తను ఫీల్ అవుతున్నారు. అలానే నబీల్ గారు తనని ఓదారుస్తున్నారు. యాక్చువల్ గా నాదే తప్పు, నేను కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను, నేను ఈ గేమ్ ఈ టాస్క్ ఎలా అయినా నేను గెలుస్తాను అనేసి, బట్ అది నాకు లక్ ఫేవర్ చేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను అనేసి సీత గారిని కన్విన్స్ చేయడానికి అయితే చూస్తున్నారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ఈ 2 క్లాంట్లు కలిపి టోటల్ గా 3 lakhs అనేవి ప్రైజ్ మనీ సంపాదించుకున్నారు. మనం లాస్ట్ వీక్ లో చూసుకుంటే ఆల్రెడీ 15 lakh ప్రైజ్ మనీ అనేది ఉంది. టోటల్ గా 15 lakhs ప్లస్ ఈ రోజు గెలుచుకున్న 3 lakhs యాడ్ చేస్తే టోటల్ గా 18 lakhs ప్రైజ్ మనీ అనేది ఈ రోజుకి ఉంది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో ఆగిపోయింది. అలానే మీరు బిగ్ బాస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఓట్ అనేది చేయండి. ఎందుకంటే ఓట్ మీ ఫేవరెట్ పర్సన్ కి చేస్తే మీ ఫేవరెట్ పర్సన్ ఈ వీక్ సేవ్ అవుతారు. అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని నాగార్జున సార్ చెప్పారు. అలానే ఈ వీక్ లో సాటర్డే గానీ సండే గానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి మనకు ఉండబోతున్నాయి. ఇంకా కొత్త కంటెస్టెంట్ వచ్చిన తర్వాత గేమ్ ఇంకా బాగుంటది అనేసి నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ బిగ్ బాస్ అప్డేట్స్ ఏమున్నా సరే మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.